ప్రైజ్ ది లార్డ్. 25వ కీర్తన మొదటి వచనం. యెహోవా, నీ దిక్కు నాకు చూచి నా ఆత్మను ఎత్తుకొనుచున్నాను. నా దేవా, నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకుము. దావీదు చాలా దిక్కులు తను కలిగి ఉన్నప్పటికీ ప్రభువైపే తన ఆత్మను ఎప్పుడు కూడా ఎత్తుకుంటూ ఉండేవాడు. అంటే ప్రభు సహాయం కొరకే, ప్రభు ఆత్మ నడిపింపు కొరకే అతడు ఎదురు చూస్తూ ఉండేవాడు. నన్నెన్నడూ సిగ్గుపడనివ్వద్దయ్యా, నీ యందు నమ్మిక ఉంచుచున్నానని ఇక్కడ మాట్లాడుతున్నాడు. నీ దిక్కు నాకు చూచి నా ఆత్మను ఎత్తుకొంచున్నాను అంటే అర్థం ఏంటంటే దేవుని యందే నమ్మిక కలిగి ఉండడం. మనిషి ఎంత దూరం వెళ్ళినా, ఎంతమందిని ఈ ప్రపంచంలో కలిగి ఉన్నా చివరికి దిక్కు దేవుడే. ఆ విషయం మర్చిపోయి చాలామంది ఈ కంటికి కనబడేటువంటి సుఖాల వైపు, కంటికి కనబడే మనుషుల వైపు, కంటికి కనబడే ఆడంబరాల వైపు చూస్తూ ఎంతో అతిశయపడిపోతూ ఉంటారు. దేవుడే దిక్కుగా లేకపోతే, దేవుణ్ణే నువ్వు నమ్ముకోకపోతే మన జీవితంలో ఎదురయ్యేవంతా దుఃఖము, అవమానమే. దావీదు భక్తుడు గుర్తించి, నేను నీ వైపే నా ఆత్మను ఎత్తుకొంచున్నానయ్యా, నన్ను సిగ్గుపడనివ్వద్దని ప్రార్థన చేసుకుంటున్నాడు. నిజంగా దేవుడు అతని ప్రార్థన ఆలకించాడు. తన యందు నమ్మిక ఉంచు వారిని ఆయన ఎప్పుడు కూడా సిగ్గుపరచడు అనే మాట మనం చూస్తున్నాం. నువ్వు ఆయనందు నమ్మిక ఉంచి జీవిత యాత్రలో ముందుకు వెళ్ళినప్పుడు నీ శత్రువు నీ ఎడల సంతోషించకుండా దేవుడు చేస్తాడు. నిన్ను చూసి వాడు ఉత్సహించకుండా దేవుడు చేస్తాడు. ఈ ఉదయకాల సమయంలో నీ జీవితంలో విచిత్రమైన సమస్యలతో పోరాడుతున్నావా? బాధపడుతున్నావా? నీ బిడ్డలు నీ మాట వినక, వాళ్ళు నిన్ను ఎదిరించి వాళ్ళ ఇష్టానుసారంగా జీవిస్తున్నారని కృంగిపోయి ఉన్నావా? నీకున్న అనారోగ్యాలను బట్టి, నీకున్నటువంటి కుటుంబ సమస్యలను బట్టి, నీకున్న ఆర్థిక ఇబ్బందులను బట్టి సతమతమవుతూ పరిష్కారం చూపేవారు ఎవరూ లేక దిగులు పడుతూ ఉన్నావేమో. ప్రభువుని నమ్ముకో, దేవుని నమ్ముకో. నువ్వేమీ సిగ్గుపడాల్సిన అవసరం రాదు. ప్రభు మీద నువ్వు ఆధారపడినప్పుడు దేవుడు నీ మొర ఆలకిస్తాడు, నీకు జవాబిస్తాడు, నీ స్థితిగతులను మారుస్తాడు. నా జీవితంలో నేను ఎన్నో చెప్పగలను. ప్రభు వైపు నా ఆత్మను ఎత్తుకున్నప్పుడు, ప్రభువునే నమ్ముకున్నప్పుడు అపవాది ఎంతో భీకరమైన శోధనలు నా మీదకి తీసుకొచ్చినప్పటికీ తోక ముడుచుకుని వెళ్ళిపోయిన ఒక కుక్కలాగా వాడు వెనక్కి తిరిగి వెళ్ళిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. నీ జీవితంలో కూడా అపవాది అలా నిన్ను శోధిస్తున్నాడు కదా. నువ్వేం బెదిరిపోవద్దు, భయపడొద్దు. ప్రభువుని నమ్ముకో, ప్రభువుని ఆనుకో. ప్రభు దగ్గరకు రా, ఆయన నిన్ను సిగ్గుపరచడు. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, నీ బిడ్డలు ఎవరు నిన్ను నమ్ముకొని నీ మీద ఆధారపడుతున్నారు, వాళ్ళని సిగ్గుపడకుండా చేసే దేవుడు. నీ బిడ్డల్ని మీరు దీవించండి, బలపరచండి. అన్ని విషయాల్లో నీ హస్తాన్ని అందించి, నీ తోడును అందించి నీ బిడ్డల్ని మహిమ కొరకు నిలబెట్టుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.